దౌర్జన్యంగా ఎవరి మీదకి మనం ఇదే చేయలే, మాకు ఇది ఇవ్వాల్సిందే అని కూడా మనం ఇది చేయడం లేదు. మాకు న్యాయం చేయండి, మేము సాగులో ఉన్నాం, మా ఊరు మాకు పట్టాలు గంటకి వచ్చినారని మనం అడుగుతాం. ఖచ్చితంగా జరుగుతుంది. దాంట్లో మన ప్రయత్నం కూడా ముందు కొంచెం కూడా చేపలు రాలేదు. ఈరోజు 5వ రోజు మండల వ్యాప్తంగా దాదాపుగా మనకి సోలార్ ఏర్పాటు చెప్పేసి అందరికీ తెలిసిందే. మన ఏరియాలో దాదాపుగా మరికొమ్మిది వంకమధ్య వెలుకల వినియోగం 5 పందులకు సంబంధించి దాదాపు 16 ఎకరాలలో సోలార్ ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తారు. కాబట్టి ఈ ఏరియాలో సోలార్ వస్తే భవిష్యత్తులో మనం భూమిని నమ్ముకున్నాం, మన గ్రామాలన్నీ భూమిని నమ్ముకున్నాం. ఏళ్ళ నుంచి కూడా మనం సాగులో ఉన్నాం, వ్యవసాయం చేసుకున్నాం. మా తాతలు సాగులో ఉన్నాం, వ్యవసాయం చేసుకున్నాం. కానీ మనం ఎన్నో సార్లు అర్థం చేసుకున్నామా అధికారులు ఎంఆర్ఓ కానీ వీఆర్ఓ కానీ 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 ఎక్కడ కానీ మనం ఇంతవరకు మా పట్టాలు ఇచ్చిన పోతాడా 2023లో చూసి కూడా అయింది, కానీ ఇంతవరకు పట్టాలేదా. కాబట్టి మన ముందుగా మీరు సోలార్ పెట్టారు 2 రోజులు ఫస్ట్ మాకు పట్టాలు ఇవ్వండి. పట్టాలు ఇచ్చిన తర్వాత మీరు గ్రామంతో పెట్టిన తర్వాత మాకు మీరు 8 రోజులు పరీక్ష పెడతారా, వ్యవసాయం చేసుకోమంటారన్న తర్వాత మాకు పట్టాలు ఇస్తే పట్టుబడిగా మనం ఒకటే చేద్దామా. మేము ఎన్నెళ్ళకి మా భూములు నడుతున్నాం కూడా మీరు ఫస్ట్ మాకు పట్టాలు చెప్పేసి మనము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి జరిగింది గతంలో కూడా. అలాగే మన ఎవరైతే రాలేదో వాళ్ళకు కూడా చెప్పండి, ఖచ్చితంగా ఈరోజు ఉద్యమాలు ఆల్రెడీ భవిష్యత్తు నిబంధనలు మరింత ఉత్తరంగా చేయడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఎవరికి కూడా అధైర్యపడతండి. దీనికి మన కరెక్ట్గా అడ్డుపడడం కూడా కారణం ఏంటంటే భవిష్యత్తులో వాళ్ళు బలవంతంగా సోలార్ ఏర్పాటు చేసుకుని ముందుకు వచ్చిన వాళ్ళకి మనకి అడ్డులు తీసుకునేసి హైకోర్టు స్టే తీసుకొచ్చేదానికి కూడా మనకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైతే సాగుతున్నారో వాళ్ళందరికీ న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే మన యొక్క యాత్ర చేపట్టడం జరిగింది. కేవలం మన ఊరు ఒకటే కాదు, మండలంలో అన్ని గ్రామాలు కూడా చాలా మందికి తెలియదు. ఏదో ఈ మధ్య అంతే చదువుకొని సమాజంలో అవగాహన ఉంది కాబట్టి మనం తెలుసుకొని కొట్లాడి మన హక్కులు సాధించుకోవడం ప్రయత్నం చేస్తున్నాం. కానీ చాలా గ్రామాలు మారుమూల ప్రాంతాలలో ఎవరికి తెలియదు మన హక్కులు. పైన ఏం చేసినట్టు వచ్చేసిన సోలారు వేయాలని చెప్పేసి ఉత్తరాలు వచ్చింటారు. కానీ ఎక్కడ కూడా జరగదు. ఎవరు కూడా అధైర్యపడతారని చెప్పేసి ఎవరైతే సాగులున్నారో వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మీరు అభ్యర్థి పెట్టుకోండి. ఎవరు ఇండివిజువల్ చేసుకునే తర్వాతనే ఇకపోతే ఏమైనా సమస్య వస్తే హైకోర్టు ద్వారా కూడా మన సమస్యను పరిష్కరించి తీసుకెళ్తామని చెప్పేసి, అలాగే అవసరమైతే ముఖ్యమంత్రి గారు కానీ మన మంత్రి నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు కానీ ఎవరిని కూడా కలిసి మన సమస్యను తీసుకెళ్లే దృష్టికి వాళ్ళ దృష్టికి తీసుకెళ్లే పరిష్కారం చేసుకునే దృష్టిని మేము వెళ్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. మండలం అంతా తిరిగేసి ఎవరైతే నిజంగా సాగులు ఉన్నారో వాళ్ళందరూ కూడా పట్టాలని చెప్పేసి పూలకొండ కానీ ప్రజలు కానీ కుటుంబ వాల్యూ పెట్టాలి. ఫస్ట్ మనకి పట్టాలు ఉంది, తర్వాతనే మీరు ఏం పెట్టుకున్నామని మనము ప్రభుత్వం తీసుకెళ్తాము.